నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. ప్రస్తుతం ఒకటే చర్చ, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఏం జరగచ్చు ఏంటి అని. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్ కర్నె అరవింద్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు కూడా గ్రౌండ్లో పెద్ద ఎత్తున ఎవరైనా ప్రచారంలో ముందు వరుసలో ఉన్నారు ఆరు ముందంజలో ఉన్నారు అంటే బీఆర్ఎస్ పార్టీ అని అందరూ కూడా మాట్లాడుతున్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే మేడం. ఎట్లా సార్? బాగున్నా మేడం. బాగుండ్రా? యా, ఫైన్. మీరు కొంచెం గ్యాప్ తీసుకొని మా కోసం కేటాయించిండ్రా టైం? మీరు కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ఉన్నారా? మేడం ముందుగా నమస్కారాలు మేడం. ఇవాళ హరీష్ రావు గారి ఫాదర్ మరణించడం చేత కంప్లీట్గా ఎలక్షన్ అంతా కూడా అంటే ఈ ప్రచారం అది కొద్దిగా కొంచెం మా నాయకులందరూ కూడా మా పార్టీలో ముఖ్య నాయకుడు కాబట్టి ఆయన దగ్గర పోవడం చేత కొద్దిగా అంటే మార్నింగ్ చేసుకున్నారు. ఓకే, ఈవినింగ్ ఏదైతే ఉందో అది కొద్దిగా ఆపేసిండ్రు. అయితే ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు వస్తే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాకు వెంగళరావు నగర్కి సంబంధించి ఆ డివిజన్ ఇన్ఛార్జిగా మా ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి, మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, మా నాయకులందరికీ కూడా ఆ డివిజన్లో ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. మేము రోజు గత 10 రోజులుగా క్షేత్రస్థాయిలో ఉండి మేము మాట్లాడుతూ ఉన్నాం మేడం. మేము ఏదో మాట్లాడాలి అని చెప్పి మేమేం మాట్లాడతలేం, కానీ సహజంగా ప్రభుత్వం పైన వ్యతిరేకంగా కొంతమంది మాట్లాడతారు. కానీ దురదృష్టము ఇంకేందో, కానీ ఈ ప్రభుత్వానికి కేవలం 2 సంవత్సరాల లోపలనే, 2 సంవత్సరాలు కూడా ఇంకా పూర్తి కాలేదు, 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు అయ్యింది అనేటువంటి విషయాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. ప్రజల డొమైన్లో ఇవన్నీ అంటే ఇంత అప్పయింది, ఒక పెండింగ్ ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు, తర్వాత ఒక కొత్త ప్రాజెక్ట్కి శ్రీకారం చుట్టలేదు, అవ్వాతాతలకు ఇస్తామన్నటువంటి 4,000 రూపాయలు పింఛన్ ఇస్తలేరు, ఆ తర్వాత ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకు 2,500 రూపాయలు ఇస్తాము అన్నారు, అవి ఇవ్వట్లేదు. పేద వర్గాలు, దళితులు, పేదరికంలో అత్యంత పేదరిక వాళ్ళు, అణగారిన వర్గాల్లో అత్యంత అణగారిన వర్గాలు, అణిచివేత గురైనటువంటి వాళ్ళు, అత్యంత అణిచివేత గురైనటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు అంటే దళితులే ఉంటారు. దళితుల దరిద్రం అంతం కావాలి, అదే మా పంతం కావాలి అని చెప్పి కేసీఆర్ గారు మానవీయ కోణంలో వాళ్ళకు 10 లక్షల రూపాయలు ఇస్తే, ఈయన అవన్నీ కానీ హామీలు ఇచ్చి 12 లక్షల రూపాయలు ఇస్తాము అని చెప్పి అన్నాడు. అవి ఇవ్వకుండా మేము ముఖ్యంగా బస్తీలో నివసించేటువంటి క్రమంలో, బస్తీలో ప్రచారం చేసేటువంటి క్రమంలో బస్తీలో ముఖ్యంగా మెజార్టీగా ముస్లింలు ఉన్నారు మేడం. ఆ ముస్లింలు మాట్లాడుతూ ఉన్నారు. మొన్న లాస్ట్ శనివారం రోజు సునీతమ్మ గారిని మేము మాకు ఏదైతే ఇన్ఛార్జ్ ఇచ్చిండ్రో దానికి ఆ డివిజన్ తీసుకొని పోయినాం. ఆ బూత్కి, నాకు సంబంధించినటువంటి బూత్కి తీసుకుపోయినాం. తీసుకపోతే ఆ మహిళలందరూ కూడా అంటున్నారు, ఆ రోజే బాగుండేనమ్మా, ఆ రోజే గొప్పగుండేనమ్మా, ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా దారుణమైనటువంటి స్థితిలో ఉన్నామమ్మా, ఇవాళ దేకో దేకోరే బాబా షేకు బాబా బేటి షాదీ ముబారకులతో మురిసిపోయినటువంటి మా బస్తీ ఇవాళ దివాలు తీస్తూ ఉన్నది, ఎదురు చూస్తూ ఉన్నది అనేటువంటి విషయానికి, పెళ్ళైతే మేనమామ లేక కట్నం ఇచ్చినటువంటి కేసీఆర్ మాకు ఉండాలి. ఇవాళ బస్తీ దవాఖాన్లు కూడా లేనటువంటి నేపథ్యం ఉంది. ఒకవేళ ఉన్నా కూడా దాంట్లో సరైనటువంటి మందులు లేనటువంటి పరిస్థితి ఉంది. ఏమంటారు, ఎక్స్పైరీ అయిపోయినటువంటి మందులు వాడుతున్నటువంటి నేపథ్యం ఉంది. ముఖ్యంగా మా బస్తీల్లో వెంగళరావు నగర్ సంబంధించి గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది మేడం. ఆ స్కూల్ పక్కన కంప్లీట్గా ముస్లిం ఏరియా ఉంటుంది. దాంట్లోనే నేను దాంట్లో పనిచేస్తున్నాను, ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నా. వాళ్ళు వారానికి కూడా ఒకసారి నీళ్ళు వస్తలేవంట మేడం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు గొప్పగా ఉండే, కేసీఆర్ గారు ఉచితంగా మాకు నీళ్ళు ఇచ్చిండు, అడగకుండానే. ఇవాళ వస్తలేవంట మేడం. మేమున్నప్పుడు ఉచితంగా నీళ్ళు ఇచ్చినాం. హైదరాబాద్తో పాటు మిషన్ భగీరథతోని పట్టణానికి, పల్లెలకు ఉచితంగా నీళ్ళు ఇచ్చిన మిషన్ భగీరథతోని ఇవాళ ఆ నీళ్ళకు కూడా పన్నేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. వస్తున్నాయి, ఎప్పుడో 4 రోజులకు 5 రోజులకు వారం రోజులకు ఒకసారి వస్తున్నాయి. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే
దేదీప్యారెడ్డి గారు కార్పొరేటర్ వెంగళరావు డివిజన్, మాతో పాటు ఒక ముస్లిం వ్యక్తి అక్కడ లోకల్ మాతో పాటు ఇన్ఛార్జ్గా పనిచేస్తాము. వాళ్ళ ఇంటి దగ్గర మేడం లైట్ లేదు, 20 రోజులు అవుతా ఉన్నది. 20 రోజుల నుంచి కూడా ఆ పార్టీ కార్యకర్త, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అని చెప్పి 20 రోజుల నుంచి కనీసం లైట్ లేయట్లేదు మేడం. ఇది మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి అని వేస్తలేనటువంటి పరిస్థితిలో ఇవాళ ఈ ప్రభుత్వం అటువంటి నేపథ్యం ఉంది. అంతేకాకుండా గత ప్రభుత్వంలో మేము 6 కోట్ల రూపాయల కమ్యూనిటీ హాల్ కోసం ఫండ్ రిలీజ్ చేస్తే ఇది ఆ వాళ్లకు క్రెడిట్ పోతుంది అనేటువంటి ఆలోచన లోపల ఇవాళకి ఆ కమ్యూనిటీ హాల్ పూర్తి చేస్తలేనటువంటి నేపథ్యం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఒక్క కమ్యూనిటీనే బేస్ చేసుకొని వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తున్నారు అంటే డైరెక్టే చెప్తున్నా, ముస్లిమ్స్ని బేస్ చేసుకొని ముస్లిం ఓటర్సే కీలకం కాబట్టి వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తున్నారు, మీ వైపు డైవర్ట్ చేసుకుంటున్నారు అనేది ఒక పెద్ద చర్చ. మేడం నేను ఎందుకు అన్నమాట మీరు బాగా గుర్తించారు, దయచేసి మేడం ఆ దాంట్లో ఆ డివిజన్లో ఆ బూత్లు నాకు ఆ బాధ్యత అప్పచెప్పిండు కాబట్టి ఆ బూత్లో ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళ సమస్యలు విన్నప్పుడు వాళ్ళ సమస్యలు చెప్పేటువంటి క్రమంలో గ్రహించినటువంటి వాటిని నేను మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ముస్లింలు అని అంటే నాకు ఆడ బాధ్యత ఇచ్చారు, ఆ బాధ్యత ఇచ్చేటువంటి క్రమంలో వాళ్ళకు గారోజే బాగుండే అంటే నేనేమంటున్నా అంటే పార్టీయే కాదు నిజంగా మేడం. దయచేసి నేను ఎందుకు ఈ మాట అంటే అన్ని వర్గాలు మాతో పాటు కొంతమంది హిందువులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా అంటున్నారు మాకు ఏ పథకాలు అందుతలేవు, కేసీఆర్ గారు ఉంటేనే బాగుండే. అనివార్య కారణాల ముఖ్యంగా వాళ్ళు ఏమంటున్నారంటే అనివార్య కారణాల వల్ల వచ్చినటువంటి ఉప ఎన్నిక 5 సంవత్సరాల కోసం వేసినాం, సరే దురదృష్టవశాత్తు మరణించిండు, ఉప ఎన్నిక వచ్చింది, అనివార్యమైంది, ఉప ఎన్నికల్లో ఉన్నాం. అలా సతీమణికి బిడ్డ నీకేయకపోతే ఇంకొకరికి వేస్తాం బిడ్డ, 3 సార్లు అవకాశం ఇచ్చినాం. మా కుటుంబంలో ఒక సభ్యుడై మాగంటి గోపీనాథ్ గారు తిరిగినరు అన్ని డివిజన్లలో, అన్నీ తానై అన్ని ఇండ్లు కూడా తన ఇల్లై అందరికీ పెద్ద కొడుకులాగా వివరించిండు మాగంటి గోపీనాథ్ గారు. కాబట్టి 3 సార్లు కూడా మేము అవకాశం ఇచ్చినాం. ఏమో సెంటిమెంట్ అసలు వర్కౌట్ కావట్లేదు కాబట్టి అన్ని రకరకాల ఎలిమెంట్స్ అన్ని తీసుకొస్తున్నారు, ముస్లింలని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు నవీన్ యాదవ్ వాళ్ళ ఫాదర్ని ఏదో గూండా అంటే లాస్ట్కి వస్తే బైండ్ ఓవర్ చేసే వరకు తీసుకొచ్చిండ్రు. ఇట్లా డిఫరెంట్ టాపిక్స్ అన్ని మీ వల్లనే వస్తున్నాయి, మీరే కన్ఫ్యూజ్ చేస్తున్నారు అనేది ప్రధానంగా మీ పైన ఆరోపణ. మేడం ఎక్కడన్నా మీరు దయచేసి గమనించగలగాలి, ఎక్కడైనా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పటి వరకు ఏ ఒక్కరైనా వాళ్ళు రౌడీలని వేరేదని మేమైతే మాట్లాడలే. వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ ఫాదర్ని నిన్న బైండ్ ఓవర్ చేసినటువంటి పరిస్థితి. మేము ఎట్లా చేయగలుగుతాం మేడం, మేము ఎట్లా చేయగలుగుతాం? అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఇవాళ ఏం సంకేతం ఇస్తుంది ప్రభుత్వం అనేది కూడా ఒకసారి గ్రహించాలి. ఇవాళ అభ్యర్థి తండ్రిని చిన్ననాయనని ఇద్దరిని బైండ్ ఓవర్ చేసిండ్రు అంటే ఈ ప్రభుత్వం నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా జూబ్లీ హిల్స్లో నివసించేటువంటి వాళ్ళకు ఏం సంకేతం ఇస్తూ ఉన్నది? సరే అది ఎన్నికల కమిషన్ చేస్తుందా, లేకుంటే ఇంకొకరు చేస్తారా? ఇవాళ క్షేత్రస్థాయిలో వినాలి ఇక్కడ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకు అర్థం అవగతం కాదు మేడం. ఎందుకంటే వాళ్ళు కేవలం ఒకటే చూస్తారు, బైండ్ ఓవర్ చేసిండ్రు. ఎందుకు బైండ్ ఓవర్ చేస్తున్నారు? నిజంగా ఒక బిడ్డనికి ఎందుకు చేస్తలేరు, లేకుంటే వాళ్ళ కుటుంబాన్ని ఎందుకు చేస్తలేరు, లేదు ఇంకొక వ్యక్తిని ఎందుకు చేస్తలేరు, వీళ్ళనే ఎందుకు చేస్తూ ఉన్నారు అనేటువంటి ఆలోచన లోపల మాత్రం ఇవాళ అందరూ చదువుకున్నటువంటి వాళ్ళు సోషల్ మీడియాని చూస్తూ ఉన్నారు, వీళ్ళందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు. సరే అక్కడికి ఎవరు చేస్తుండ్రు అనేది ఒక నిమిషం పక్కకు పెడతారు. ఇక్కడ కేవలం ఈ టైంలో వాళ్ళ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి ఎవరో ఎల్లయ్యనో పుల్లయ్యనో చేస్తే, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను చేస్తే, లేకుంటే దూరం బంధువుని చేస్తే దానికి ఏం ఇబ్బంది కాదు. కానీ స్వతహాగా అభ్యర్థి వాళ్ళ తండ్రి బాబాయిని, సొంత బాబాయిని, కన్న తండ్రి సొంత తమ్ముడిని ఇట్లా చేయడం ద్వారా ఏం సంకేతము అనేది కూడా ఒకసారి వాళ్ళు గ్రహించగలరు. మీ పార్టీలోకి రీసెంట్లీ 2 రోజుల క్రితం సల్మాన్ అనే వ్యక్తిని తీసుకున్నారు.
ఆయన మీద రౌడీ షీట్ ఉందా లేదా? మేడం నేను ఒక మాట ఇక్కడ డిఫెండ్ కాకుండా ఆయన మీద రౌడీ షీట్ ఉందా? డిఫెండ్ ముఖ్యంగా నాకున్నటువంటి దాని మీద చెప్తున్నా. సరే, తను ఒక విషయం ఏం చెప్పిండు అంటే నాకేం పదవుల మీదో ఇంకో దాని మీద నాకు అది లేదు. ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు అనివార్య కారణాల వల్ల మరణించిండు. ఉప ఎన్నిక వచ్చింది, సునీతమ్మ గారికి మద్దతుగా నేను ఉంటా అని చెప్పి పార్టీలోకి వచ్చిండు. అంటే ఎవరైనా సరే లేదు మేడం, దయచేసి ఇప్పుడు తెల్లవారి ఆయనను కూడా బైండ్ ఓవర్ చేస్తారు. అప్పుడు మీ పార్టీ కూడా ఇక ఎవరెవరినైనా తీసుకుంటారు. ఇక మీ పైన కూడా బైండ్ ఓవర్ ఉంటే మీరు కూడా ఇక గుండెల పార్టీ అనుకోవాలన్నా అంటే ఏమనుకోవాలి? ఇప్పుడు మీరు గుండెల పార్టీ అంటున్నారు. ముమ్మాటికి అట్లా ఉండదు మేడం, ముమ్మాటికి మేమంటలేం. దయచేసి నేనేమంటా ఉన్నాను అంటే ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. ఇక్కడ జూబ్లీ హిల్స్ అనగానే సంపన్నులు ఉంటారు, తర్వాత ఉన్నత వర్గాలు ఉంటాయి అని అందరూ అనుకుంటారు. ఉన్నత వర్గాలతో పాటు నిజంగా పేదరులు ఉండరు, దారిద్రపు రేఖల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది నివసిస్తున్నటువంటి 80% వాళ్ళు బస్తీలలో నివసించేటువంటి వాళ్ళు ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఆల్మోస్ట్ ఈ కోణంలో వాళ్ళందరూ కూడా మేడం, వాళ్ళందరూ కూడా ఎక్కడైనా ఒక కమ్యూనిటీ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే వాళ్ళు ఒకటి గ్రహించిండ్రు. ఇప్పటికే రాయింది రత్నమైంది అనేటువంటి విషయం అవగతం అయిపోయింది ప్రజలకు. ఇవాళ కేసీఆర్ గారు ఎంత గొప్పగానంటే ఎర్ర బస్ నుంచి ఎలక్ట్రిక్ బస్ వరకు, ఎలక్ట్రిక్ బస్ నుంచి ఎయిర్ బస్ వరకు, టైల్స్ నుంచి టెక్స్టైల్స్ వరకు, మ్యాప్స్ నుంచి యాపిల్ మ్యాప్స్ వరకు గమ్యస్థానం హైదరాబాదు అనేటువంటి పద్ధతిలో తీసుకొచ్చిండు. పరిశ్రమలు రావడం ద్వారా హైదరాబాద్లో ఉన్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించిండు. ఉద్యోగ అవకాశాలను కాకుండా మేడం ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక మాది ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని కొంగరకలాన్, తర్వాత మహేశ్వరం నియోజకవర్గ సరిహద్దుల్లో కొంగరకలాన్ ఉంటుంది. ఫాక్స్కాన్ కంపెనీ అనేటువంటి ఒక పరిశ్రమ ఇవాళ వీళ్ళకు పాలన అంటే చాతగానటువంటి నేపథ్యంలో ఆ పరిశ్రమ ఇవాళ తమిళనాడుకు పోయినటువంటి నేపథ్యం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యం ఉన్నది. అంటే ఇవాళ ప్రజలందరూ కూడా 6 గ్యారంటీలు 420 హామీలను నమ్మి వాళ్ళు కానీ హామీలు ఇచ్చిండ్రు. అన్నీ ఉత్తయే ఇవాళ కాంగ్రెస్ మాటలన్నీ అన్నీ ఉత్తయే అని చెప్పి ఇవాళ అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు డైరెక్ట్ పాయింట్ కద్దాం సార్. ఒక సర్వే వచ్చింది, జన్ లోక్పోల్ సర్వే అని వచ్చింది. యాక్చువల్లీ రీసెంట్ అంటే జస్ట్ 25వ తారీఖున అది రిలీజ్ అయింది. అందులో ఫస్ట్ పొజిషన్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ, సెకండ్ పొజిషన్లో బీజేపీ ఉంది, థర్డ్ పొజిషన్లో మీరున్నారు. ఓట్ల శాతం కూడా చాలా డిఫరెన్స్ ఉంది. ఈ సర్వే గతంలో అంటే అసెంబ్లీ అట్లాగే పార్లమెంట్ సర్వే చేసినప్పుడు ఎగ్జాక్ట్ ఫిగర్స్ ఇచ్చింది. మరి ఇది కూడా కరెక్ట్ అవుతుంది అనుకోవాలా? అసలు ఏంది మీరు కిందికి వెళ్ళిపోయిన రేడియా సర్వేలా? మీరు క్యాంపెయినింగ్ చేస్తున్నారు, గ్రౌండ్లో ఉన్నారు, కానీ ఓటు పడనటువంటి సిచ్యువేషన్ ఉందా ఏంటి? మేడం సర్వేలలో ఎట్లుంటుంది అంటే నాకున్నటువంటి పరిజ్ఞానం ప్రకారం మాట్లాడుతూ ఉన్నా. సర్వే డిఫరెంట్ సర్వేలు చేస్తారు కూడా సహజంగా. అది ఈ పర్టికులర్ నియోజకవర్గం ఏం కాదు, అది ఏ నియోజకవర్గమైనా కానీ ఆ ఎన్నికలు జరిగేటువంటి క్రమంలో డిఫరెంట్ వాళ్ళు డిఫరెంట్గా సర్వే చేస్తారు. సర్వే అనేది ర్యాపిడ్ సర్వే ఒకలాగా ఉంటుంది, తర్వాత క్షేత్ర స్థాయిలకు పోయి చేసేటువంటి సర్వేలు వేరుంటుంది, శాంపిల్ తీసుకునేది వేరుంటుంది, తర్వాత వ్యక్తి పైన వేరుంటుంది, ఆ తర్వాత క్యాండిడేట్ అంటే కులము ప్రాతిపదిక వీటిపైన, వ్యక్తి పైన, పార్టీ పైన ఇట్లా రకరకాలుగా చేస్తారు. కానీ ఇప్పుడు ఏ సర్వేలు అంటే మాకున్నటువంటి సమాచారం మేరకు ఇవాళ సరే వాళ్ళు ఎవరు 20వ తారీఖు నాడు ఏమి ఇచ్చిండ్రు అనేటువంటిది సరే నా వరకు అయితే రాలేదు. సరే అది ఏమేది ఉందో తెలియదు, కానీ ఇప్పటికైతే మాగంటి గోపీనాథ్ గారి సతీమణికి అద్భుతంగా ఉన్నది అనేటువంటి విషయం మాట్లాడుకుంటారు. ఎందుకు అంటే దాన్ని గ్రౌండ్ చెప్తా ఉన్నా. ఇవన్నీ వైఫల్యాలు ఒకవైపు ఉన్నాయి, ఏమి చేయలేదు మేడం. ఒక్క కార్యక్రమం చేయలేదు రేవంత్ రెడ్డి గారు. గతంలో చేసినటువంటి కేసీఆర్ గారి ఈ కార్యక్రమాలకు శిలాపలకాలు పేర్లు మార్చి శిలాపలకాలు మాత్రమే వేసుకుంటారు. ఇంకా ఏ కార్యక్రమం వాళ్ళు చేయలేదు. ప్రధానంగా ఒకటి చేస్తే
అంతెందుకు మేడం, ఈ ఉప ఎన్నిక వచ్చే ముందు అంటే నోటిఫికేషన్ వచ్చే కంటే ముందు బస్సులలో ₹1 కాదు ₹2 కాదు దాదాపుగా ₹20 పెంచి ఇవాళ పేదవాళ్ళ నడ్డి విడుస్తున్నటువంటి నేపథ్యాన్ని కూడా ఇవాళ సామాన్యులు గ్రహించరా మేడం? దయచేసి ఆలోచించారా? సామాన్యులు నిత్యం బస్సులలో ప్రయాణం చేసేటువంటి వాళ్ళపైన కూడా చేసిండు. ఎందుకు ఈ కక్ష రేవంత్ రెడ్డి గారికి కేవలం హైదరాబాద్లోనే ఎందుకు పెంచిండు అని అంటే, ఇవాళ హైదరాబాద్లో మీరు గమనిస్తే గ్రేటర్ హైదరాబాద్లో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా రాలేదు ఆయనకు. ఏమంటారు, కార్పొరేటర్లో ఒకటి, అది ఎల్బీ నగర్ నియోజకవర్గానికి అక్కడ బీజేపీ కార్పొరేటర్ మరణిస్తే రాజశేఖర్ రెడ్డి గారు ఒక్కరు కార్పొరేటర్ అయ్యారు. ఇక ఏవి జరగలేదు, ఈడ ఏం చేసినా నడుస్తుంది అనే ఆలోచన చేశాం. గ్రామీణ ప్రాంతాల్లో ఎందుకు పెంచలేదంటే, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, ఒకవేళ ఇవన్నీ చేస్తా ఉన్నాం, ఇది కనుక చేస్తే మనకు అసలే అవి ఉండవు అనేటువంటి ఆలోచన లోపల వాళ్ళు చేయలేదు. మేడం నిజంగా మీకు అంటే మీరు సుదీర్ఘకాలం నుంచి జర్నలిజంలో ఉన్నారు. ఒక ఎన్నిక ఇవాళ మాగంటి గోపీనాథ్ గారు చనిపోయినరు, ఆయన పదవి కాలం ఏం ముగియలేదు, కానీ చనిపోయినాక అనివార్యంగా ఉప ఎన్నిక వచ్చింది. ఇవాళ రేపు డిసెంబర్ వస్తే సర్పంచులు లేక ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాలు అవుతుంది, ఎంపీటీసీలు లేక ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాలు అవుతుంది, జెడ్పీటీసీలు లేక ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాలు అవుతుంది. అంతెందుకు మేడం, కౌన్సిలర్లు చైర్మన్ లేక 1 సంవత్సరం పైచులకేమో అవుతుంది. ఇంతకాలం ఉండొచ్చునా ఈ ప్రజాస్వామిక దేశంలో? ఇది ఉండొచ్చునా మేడం? ఇవాళ పరిపాలన వీళ్ళందరూ ఎందుకు ఎన్నుకోబడాలి, ఎందుకు వీళ్ళని ఎన్నుకుంటాం మనం? ఇలా అవసరం లేనప్పుడు డైరెక్ట్గా వీళ్ళే అంటే ఇక్కడ ఈయనకు నష్టం జరుగుతుంది అనేటువంటి ఆలోచన లోపల, ఒకవేళ వీళ్ళు మనకు అది లేకపోతే ఈ ప్రభుత్వం చాలాసేపు కొనసాగదు అనేటువంటి ఆలోచన లోపల వాళ్ళు ఎన్నికలు పోతలేరు. ఎన్ని అది చేసిండ్రు మేడం అంటే గ్రహిస్తలేరు అనుకుంటారా? ఇవన్నీ వాళ్ళ ప్రజల డొమైన్లో ఉన్నాయి మేడం, రాసుకుంటున్నారు అంటే వాళ్ళు ఈ ప్రభుత్వం. మేడం మీరు ఏమంటున్నారు అంటే, ఈ కేసీఆర్ గారు బీఆర్ఎస్ కి ఓటు ఎందుకు వేయాలా? 1 2 3 టైం అయిపోయింది. గొప్పగా మేడం, 1 కాదు 2 కాదు 3 కాదు, రాస్తే రామాయణ చెప్పుకుంటే చరిత్ర. ఆకాశంలో సుక్కలు లెక్క పెట్టుడు ఈజీ అయిపోయినాయి, కానీ కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు లెక్క పెట్టుడు ఈజీ అయిపోయింది. ఇవాళ నీళ్లు పోసుకున్న తల్లి నిమ్మలంగా ఉండాలని, తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగా ఉండాలని చెప్పి ఆరోగ్య లక్ష్మిని తెచ్చి ఇవాళ మగపిల్లగాడు పుడితే 12,000, ఆడపిల్ల పుడితే 13,000. ఇవాళ కాన్పుకు పోతే ఇంటిని కాన్పోయినాక ఆడబిడ్డని అమ్మగారింటికి ఫ్రీ అది తీసుకుపోయి మహాలక్ష్మి అంటే ఆరోగ్య లక్ష్మి తెచ్చినటువంటి కేసీఆర్ని ఎవరు కూడా మర్చిపోతలేరు. ఈ ప్రభుత్వం రావాలి అంటున్నారు. దాంతోపాటు కేసీఆర్ కిట్ని ఇచ్చినటువంటి ఎందుకు ఇవన్నీ అంటే ఒక మానవీయ కోణం మేడం. ఇవాళ ఒక మేనమామలాగా, ఒక ఇంటికి పెద్ద కొడుకులాగా వివరించింది కాబట్టి వాళ్ళందరూ కూడా ఇవాళ ఆలోచన చేస్తాను. అంటే జూబ్లీ హిల్స్ అనేటువంటివి నిజంగా కనుక జూబ్లీ హిల్స్లో వాళ్ళు ఏమంటారు కాంగ్రెస్ కనుక ఓటేస్తే నిజంగా ఇవాళ జనం ఈ మాట ప్రధానంగా మేడం అంటే నేను దాంట్లో అదైనా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి క్రమంలో వాళ్ళు ఓపెన్గా చెప్తారు, ఒకవేళ కనుక ఈ ఎన్నికల్లో మేము కాంగ్రెస్ కనుక ఓటేస్తే ఇవాళ హైడ్రా పేరు మీద మా ఇండ్లని కూలగొట్టమని చెప్పి మేమే లైసెన్స్ ఇచ్చినటువంటి వాళ్ళం అయితే మేము వేయంగాక ఏం సుమా. ఇవాళ కనుక మేము బీజేపీకి వేస్తే అది కూడా సున్నానే. ఇవాళ మాకు మా ఇంటి పార్టీ అయినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తేనే రేపు 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి 2,500 రూపాయలు వస్తాయి. ఇవాళ అవ్వాతాతల కాలు చెప్పినట్టు 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఇవాళ అన్ని కార్యక్రమాలు కూడా ఇవాళ అలర్ట్ అవుతారు వీళ్ళు అనేటువంటి ఆలోచన కూడా తప్పకుండా చేస్తూ ఉన్నారు. నిజంగా హైడ్రా వాళ్ళ ఆలోచన గొప్పది కావచ్చు, వాళ్ళు ఏ ఆలోచనతోనూ చేస్తుండ్రో ఏమో కానీ పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం. ప్రధానంగా ముఖ్యమంత్రి గారి సోదరుడు తిరుపతి రెడ్డి గారు ఆయన కంప్లీట్గా చెరువులో ఆయనకున్నటువంటి దాన్ని కట్టుకుంటారు. అయితే వాళ్ళ ఇంటి మీదకి హైడ్రా ఎందుకు పోదు మేడం? నిజంగా వాళ్ళ ఇంటి మీదకి పోయిన తర్వాతనే మిగతా వాళ్ళ ఇంటి మీదకి వస్తుందేమో, ఫ్యూచర్ లో జరుగుతుందేమో, యాక్సెప్ట్ చేస్తారా? అయితే నేను ఏమంటా ఉన్నాను అంటే నేను అనేటువంటి మాట,
ఇవాళ ఆ కోణంలో ఉన్నది అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇవాళ మా పైన బుల్డోజ్ కావాలి అనుకుంటే మేము కాంగ్రెస్ కోటేయాలి, ఇవాళ మాకు అన్ని పథకాలు రావాలి అని అనుకుంటే ఇవాళ రాష్ట్రం ఇది జూబ్లీ హిల్స్, ఇవాళ రాష్ట్రంలో అన్ని వర్గాలకు సమన్యాయం వీళ్ళు ఇచ్చినటువంటి పథకాలు అమలు కావాలి అని అంటే ఇవాళ రాష్ట్రానికి ఇక్కడి నుంచే ప్రారంభం కావాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. అంతెందుకు మేడం, ఇది బైపోల్ కాదు, కాంగ్రెస్కి బాయ్ ఎలక్షన్గా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఆ కోణంలో వాళ్ళు తీసుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మేడం. ఇవాళ జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి 4 లక్షల కొత్త ఓట్లతోని 4 లక్షల ఓట్లు ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యం ఉంది. నా అప్పీల్ ఐ డ్రీమ్ ద్వారా ఏంది అని అంటే అందరూ ఇవాళ జూబ్లీ హిల్స్లో నివసిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ 4 లక్షల మంది అందరూ కూడా ఏమంటారు పోలింగ్లో పాల్గొని మీకు భారత రాజ్యాంగం కల్పించినటువంటి మీ హక్కుని వినియోగించుకోవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంత గొప్పగా రాజ్యాంగం అంటే మన ఓటు హక్కుని అది చేసిందంటే ఇవాళ ప్రధానమంత్రి అయినా పారిశుద్ధ కార్మికుడైనా ఇద్దరు కూడా లైన్లో పోయి ఓటేసేటువంటి అవకాశాన్ని ఇవాళ కల్పించినటువంటి అది మనకు ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అది ఓటు హక్కు కాబట్టి మీ అందరూ కూడా వచ్చి మీరు పాల్గొని మీ అభిప్రాయంలో వాళ్ళకు ఓటు వేయవలసిందే. ఎవరు మనకు సరైనటువంటి నాయకుడు, అది వస్తే మనకు నియోజకవర్గం బాగుపడుతుంది అనేటువంటి ఆలోచన చేసి పరిజ్ఞానంతో ఇవాళ మోసపోతే గోసపడుతూ ఉన్నాం. దయచేసి అప్రమత్తం కావండి, గొప్ప ఒక మంచి అభ్యర్థిని ఎన్నుకోవండి అనేటువంటి విజ్ఞప్తి మాత్రం నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.